ఎన్నికల్లో వాటా, అధికారంలో వాటా, రాజకీయంలో వాటా, ఇది అప్పట్లో పవన్ కళ్యాణ్ అన్నమాట. అందులో భాగంగానే మంత్రి పదవులు ఇచ్చారు, 3 మంత్రి పదవులు. టోటల్గా అప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సీట్ల పరంగా చూసుకున్నప్పుడు 15% సీట్లు ఇచ్చినట్టయింది. దానికి అనుగుణంగానే మంత్రి పదవుల లెక్క ఇప్పుడు 4 మంత్రి పదవి, ఇప్పుడు 3 ఉన్నారు, 4వ మంత్రి పదవి నాగబాబుకి వస్తుంది. అదే సందర్భంలో రాజ్యసభలో ఒకటి ఇవ్వనందుకు గాను అది ఇస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపున ఇప్పుడు శాసన మండలికి సంబంధించినటువంటిది 5 సీట్లు ఖాళీ అవుతున్నటువంటి దశలో అందులో ఒకటి నాగబాబుకి కన్ఫామ్, ఇంకా 4 ఉంటాయి. ఇప్పుడు ఎన్డీఏలో లెక్కలో భాగంగా భారతీయ జనతా పార్టీకి కూడా ఒక ఎమ్మెల్సీ ఇస్తారా? ఎందుకంటే రాజ్యసభలో ఎన్నైతే రాజీనామాలు చేస్తారో అందులో 50-50 అని వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందం ఉంది. అట్లాగే ఇక్కడ ఒకటి ఏమన్నా ఇస్తారా? ఇదేంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కాబట్టి ఇందులో బీజేపీకి ఇండివిజువల్ లెక్కేస్తే 8 ఉంటాయి. అదే సందర్భంలో వాళ్ళకి 21 ఉంటాయి జనసేనకి. ఆ కాన్సెప్ట్ పక్కన పెడితే ఎట్లాగూ ఇక పోటీ చేసేది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 ఉంది కాబట్టి ఎన్ని సీట్లు ఉంటే అన్నీ కూడా పూర్తిగా కూటమికే దక్కుతాయి. ఆ కూటమిలో తెలుగుదేశం పార్టీ తీసేసుకుని మిగతా వాళ్ళకి ఇస్తుందా, లేకపోతే ఏం జరుగుతుందనేది చూడాలి.